వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడు దేశం కూడా ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మకంగా నడుచుకుంటూ ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆధ్వర్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణ శాఖలు ఉన్నాయి. వీటన్నిటిపై ఆయన ప్రత్యేక నజర్ వేసినట్లు తెలుస్తోంది. ఆయా శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న అన్ని శాఖలపై ఆయన మార్క్ పాలన చూపించాలని అనుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఈ శాఖలే కీలకం. వీటికి కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. అలా వచ్చిన నిధులలో ఆయా శాఖల్లో ఉన్న అన్ని సమస్యలను దాటాలని, కొరతలన్నిటిని తీర్చాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధిని పట్టాలెక్కించి తన మార్క్ చూపాలని డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు. పవన్ కు ప్రధాని మోడీతో కేంద్రంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తన శాఖలకు మరిన్ని ఎక్కువ నిధులు సమకూర్చుకోవాలని కోరే అవకాశం ఉంది. అదే జరిగితే పవన్ మరో మెట్టెక్కినట్లే. తరచుగా తన ఆధ్వర్యంలో ఉన్న శాఖల అధికారులతో పవన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తమ శాఖలకు వచ్చే నిధులకు ఆ శాఖలకే ఖర్చు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శాఖాపరంగా ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని అధికారులకు ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. గతంలో తప్పులు ఎందుకు జరిగాయో సమీక్షించాలని, వాటిపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిధుల తరలింపు సాధారణమే. సంక్షేమ పథకాల నిర్వహణకు నిధుల అవసరం ఎక్కువ. పైగా టీడీపీ ఇచ్చిన హామీలకు నిధుల సమీకరణ మరింత ఎక్కువగా అవసరం. నిధుల కొరత ఏర్పడితే ప్రభుత్వాలు ఒక శాఖలోని నిధులను మరో శాఖలోని బదిలీ చేసి వాడుకోవడం సాధారణంగా జరిగే పరిణామమే. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఈ తరహా విధానాలు పాటించాలనే ప్రచారం ఉంది. జగన్ ప్రభుత్వం అయితే నిధుల బదిలీలు ఇష్టానుసారం చేసిందనే వాదన ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే తన శాఖల పనితీరుపై వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఆయన శాఖల కోసం ప్రత్యేక అజెండా తయారు చేసుకున్నారని చెబుతున్నారు. కేంద్ర నిధులు ఎక్కువ తెచ్చుకోవాలనే పట్టుదలతో కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. పవన్ అనుకున్నట్లు ముందు గ్రామాలు అభివృద్ధి బాట పడితే రాష్ట్రం మొత్తం ఆయన గ్రాఫ్ పెరగడంతో పాటు ఆయన మార్క్ నిలిచిపోతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.